ఫ్రెండ్స్ 2025 రీక్యాప్ ఇలా వచ్చేసి మీ ముందు న్యూ ఇయర్ విషెస్ చెప్పాను. తర్వాత నేను చక్కగా నా కుకింగ్ స్టార్ట్ చేశాననమాట. కుకింగ్ వీడియో స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ నేను నా కుకింగ్ వీడియో చేసింది నేను కేక్ అనమాట. ఎగ్‌లెస్ ప్లమ్ కేక్ అనమాట. సో, కుకింగ్ స్టార్ట్ చేశాను. లాస్ట్ జాన్ 2025 నుంచే నేను కుకింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో, తర్వాత 26 జనవరికి ఇలా వచ్చేసాను. వాలెంటైన్స్ డేకి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. తర్వాత యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు. సో, ఇది నా యానివర్సరీ, మాది వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్. తర్వాత ఉమెన్స్ డేకి మాత్రం ఇలా రెడీ అయ్యి మీ ముందుకొచ్చేసాను. మార్చ్‌లో అనమాట. సో, మార్చ్‌లోనే మేము గోవాకి వెళ్ళామనమాట. సో, గోవాకి ఎన్నో వీడియోస్ మీకు పెట్టాను ఫ్రెండ్స్ నేను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని పెట్టాను. సో, నేను ఈ వీడియోస్ నేను ఎందుకు మళ్ళీ ఇలా అటాచ్ చేసేసి ఎందుకు నేను ఇలా రీక్యాప్ చేస్తున్నానంటే, ఇప్పుడైతే ఎవరైతే నా సబ్స్క్రైబర్స్‌కి ఉన్నారో వాళ్ళు చూడలేదనుకుంటా కదా! సో, ఇలా నా ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. నేను ఎక్కడెక్కడ వెళ్ళాను, ఏమేం చేశాను, ఏం రీల్స్ చేశాను, ఏం వీడియోస్ చేశాను. సో, ఆ విధంగా మీకొక ఐడియా వస్తుంది కాబట్టి, సో, మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి, సో, అందుకే నేను ఈ వీడియో రీక్యాప్ ఇలా చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ కవర్ చేయకుండా ఎంత కవర్ చేయాలో అవన్నీ మాత్రం కవర్ చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! తర్వాత మేము ఎక్కడెక్కడ ఏ బీచ్‌కెళ్ళాము, వాటర్‌లో ఎలా ఎళ్ళాము, బోటింగ్ ఏం చేసాము, ఇవన్నీ మీకు చెప్పాను ఫ్రెండ్స్ నా వీడియోస్. సో, ఎవరైతే నా వీడియోస్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు కొత్తగా నాకు సబ్స్క్రైబ్ చేశారో, వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ప్లీజ్ నా పాత సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సో, వాళ్ళకి కూడా తెలిసిపోతుంది ఈ రీక్యాప్ అంతా మేము ఇక్కడికెళ్ళాము, ఏమేం చేశామని మీకు కూడా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. సో, మీరు తప్పక మీకు ఈ వీడియోస్ అన్ని నేను చేసేది, మీకు చూపిచ్చేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. సో, నేను మాత్రం గోవాలో అయితే బీచెస్‌లో మీకు ఆల్రెడీ చెప్పాను. సూపర్బ్‌గా ఎంజాయ్ చేశాను. అదిరిపోయినాయి. డిఫరెంట్ బీచెస్‌కెళ్ళాము. అసలు బీచెస్ అంటేనే అసలు ఎంత బాగుండే గోవాలో మాత్రం సూపర్బ్‌గా ఉండే. సో, పిక్స్ దిగాము. అక్కడ ఇంకా ఏమేమి చేశాము మీకు అన్నీ చెప్పాను కదా ఫ్రెండ్స్. నా వీడియోస్ ఉన్నాయన్నమాట. లాంగ్ వీడియోస్‌లో మీరు చూడండి. పార్ట్ 1, పార్ట్ 2 అనమాట. గోవా ట్రిప్ అని ఉంటుంది. సో, చూడండి ఫ్రెండ్స్ ఇంకా. సో, ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఏ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలో ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కంటెంట్ నాకు కూడా కావాలి మీకు చూపియడానికనమాట. సో, అందుకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కానీ నా లైఫ్‌లో ఫ్రెండ్స్ అసలు నిజంగా నేను యూట్యూబ్ జాయిన్ అయినప్పటి నుంచి రియల్లీ అన్ని డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నాననమాట. సో, ఇది ఎయిర్‌పోర్ట్. గోవా ఎయిర్‌పోర్ట్ అనమాట. సో, మేము వచ్చేటప్పుడు ఈ వీడియో తీశాను. ఒకటి నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఇక్కడ నేను చేసింది ఏంటి తెలుసా ఫ్రెండ్స్? నేను ఫస్ట్ టైం ప్లేన్ ఎక్కాననమాట. సో, నా ప్లేన్ టికెట్ కూడా నేను ఇంతవరకు కూడా దాసిపెట్టుకున్నాను. ఇది కూడా మీకు పిక్ చూపిస్తున్నాను. సో, ఇది గోవా ఎయిర్‌పోర్ట్ అనమాట. సో, నేను ప్లేన్ ఎక్కేది కూడా మీకు చూపిస్తున్నాను. వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. రియల్లీ ఇది కూడా నా లైఫ్‌లో ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్. తర్వాత మా బాబు బెంగుళూరు నుంచి వచ్చి మళ్ళీ మాకు సర్ప్రైజ్‌గా డిన్నర్ ఇచ్చాడు. సూపర్బ్‌గా ఉండే డిన్నర్. నేను మా హస్బెండ్ కలిసి చార్మినార్ వెళ్ళాం ఫ్రెండ్స్. తర్వాత చిన్నగా నేను పట్టీలు తీసుకున్నాను. ఇది కూడా మీకు వీడియో పెట్టాను. మధ్యలోనే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సో, దానికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాను నా సబ్స్క్రైబర్స్‌కి. థ్యాంక్ యూ అని చెప్పాను. ఐ యామ్ సో గ్రేట్‌ఫుల్ అని చెప్పాను. సో మచ్ థాంక్‌ఫుల్ అని చెప్పాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉండే ఫ్రెండ్స్ ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారో. నాట్ ఇన్ టైమ్ బట్ స్టిల్ ఐ గాట్ 1000 సబ్స్క్రైబర్స్ అని చాలా హ్యాపీగా ఉండే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. సో, ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటి? ఇంకా ముందు యాక్చువల్లీ నా కుకింగ్ వీడియోస్ కూడా నేను దీంట్లో పెట్టాననమాట. సో, అన్ని వీడియోస్ నేను కుకింగ్ అన్నీ క్యాప్చర్ చేయకుండా, అన్ని వీడియోస్ నేను పెట్టకుండా, ఏవైతే నేను వీడియోస్ ఇది పెట్టాలి, ఇది పెడదాము, రీక్యాప్‌కి పనికొస్తుందన్న వీడియోస్ నా దగ్గర నేను దీంట్లో పెట్టాను ఫ్రెండ్స్. సో, అవి కూడా చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు. అర్థమవుతుందనుకుంటా నేనేమేమి చెప్తున్నానో. సో, చూడండి ఫ్రెండ్స్. సో, నేను ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ పచ్చడి చిన్నగా పెట్టేదాన్ని కానీ, నేను యూట్యూబ్‌లో వచ్చినప్పటి నుంచి నేను పచ్చళ్ళు కూడా పెట్టాను ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా అయింది. ఆఫీస్‌లో మాత్రం అద్దిరిపోయిందన్నారు. సో, తర్వాత మా హస్బెండ్ బర్త్‌డే సెలబ్రేట్ చేశాను. చిన్నగా ఇది
స్వీట్ చేశాను. షాయి టుక్కుడు అని స్వీట్ చేశాము. తర్వాత రామోజీ ఫిలిం సిటీకెళ్ళాను. ఎన్నో ఇయర్స్ నుంచి ఎళ్ళకుండా అసలు రామోజీ ఫిలిం సిటీకి తప్పకుండా ఎళ్దాము. నేను చూడలేదు అసలు అని ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీకైతే ఎళ్ళాను. మొత్తం అసలు అక్కడ సెటప్ చూశాను ఫ్రెండ్స్ అక్కడ. చాలా బాగుండే అనమాట. అసలు సూపర్బ్‌గా ఉండే రామోజీ ఫిలిం సిటీ అదిరిపోయిందనమాట. తర్వాత కుకింగ్‌కి గూడా నేను చిన్న చిన్నగా వీడియోస్ తీసినయే మీకు ఇక్కడ వీడియోలో పెట్టాను. తర్వాత నేను ఫామ్ హౌస్‌కెళ్ళాను. ఫామ్ హౌస్‌లో ఇంకా వాటర్ అంటే బీచెస్‌కెళ్ళేసి వాటర్‌లో ఎంజాయ్ చేసాం కదా! సో, వాటర్ కనిపించిన వెంటనే జంప్ అనమాట. ఫుల్ ఎంజాయ్‌మెంట్. సో, ఇది ఫామ్ హౌస్ ఫ్రెండ్స్. సో, అక్కడ నేను ఫామ్ హౌస్‌కెళ్ళి కూడా చెల్లి వాళ్ళ బర్త్‌డే కోసం నేను ఫామ్ హౌస్ ఎళ్ళాను. ఇది కూడా వీడియో పెట్టాను. సో, బర్త్‌డే ఇన్ ద రెయిన్ అన్నట్టు పెట్టాను ఫ్రెండ్స్ వీడియో. ఎవరైతే చూడలేదో చూడండి. సో, అక్కడ కూడా కొద్దిగా రీల్స్ చేసేసి, కొద్దిగా వీడియోస్ తీసేసుకొని, సో, చక్కగా ఎంజాయ్ అయితే చేసాం ఫ్రెండ్స్ మేమైతే. చక్కగా మేము ఫ్యామిలీ అంతా చక్కగా ఎంజాయ్ చేసాము. బాగా బాగా అసలు ఎంత చల్లగా ఉన్నా సూపర్బ్‌గా అనిపించింది. అక్కడ మాత్రం చాలా బాగుండే. బర్త్‌డే కాబట్టి చెల్లి బర్త్‌డే కాబట్టి అక్కడే మేము బిర్యానీ కూడా చేసుకొని తిన్నామన్నమాట. ఇది కూడా మీకు చెప్పాను ఫ్రెండ్స్ వీడియోలో. సో, బిర్యానీ చేశాను. చికెన్ బిర్యానీ చేసుకొని వెళ్ళాము. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్. తర్వాత ఆగస్ట్‌లో ఇది నేను మంది చేశాను ఫ్రెండ్స్. మంది బిర్యానీ. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఊరికే బిర్యానీయా? మంది ఎందుకు చేశారు అంటారు కదా! సో, ఇది ఆగస్ట్‌లో రక్షాబంధన్ కదా ఫ్రెండ్స్. రక్షాబంధన్‌లో చెల్లి వాళ్ళ పాప ఇంటికొచ్చిందనమాట. మా పిల్లలకి ఇట్లా రాఖీ కట్టడానికి. సో, దానికి స్పెషల్‌గా నేను ఇంటికొస్తుంది కాబట్టి నా చిట్టి తల్లి సో, మంది చేశాననమాట. సో, దాని తర్వాత నా చిట్టి తల్లి డాన్సెస్ సూపర్బ్‌గా డాన్సెస్ చేస్తది ఫ్రెండ్స్. చాలా బాగా చేస్తది. చాలా టాలెంటెడ్, చాలా టాకటివ్ గూడా. అసలు చాలా స్వీట్ ఫ్రెండ్స్. చాలా స్వీట్‌గా మాట్లాడుతది. అసలు చెప్పొద్దు అన్ని టాలెంటెడ్ ఉన్న పాప ఫ్రెండ్స్ నా చిట్టి తల్లి. సో, ఏదో గొప్ప చెప్పుకుంటున్నాను కాదు. నిజం ఫ్రెండ్స్ ఇవన్నీ. నిజం చెప్తున్నాను. సో, చూడండి నా చిట్టి తల్లికి చక్కగా బట్టలిచ్చిన వెంటనే మనం రక్షాబంధన్‌కి పిల్లలకి బట్టలు పెడతాం గదా! గిఫ్ట్‌గా. సో, బట్టలు కట్టేసుకొని చక్కగా డాన్స్ చేసింది. తర్వాత బ్రెడ్ పకోడీ, తర్వాత మోదక్స్ చేశాను ఫ్రెండ్స్. సూపర్బ్‌గా వచ్చింది. తర్వాత చిన్నగా గార్డెనింగ్ చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గార్డెనింగ్ గూడా చేశాను. తర్వాత చిన్న చిన్నగా అన్నమాట. చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను గార్డెనింగ్ గూడా. సో, ప్రస్తుతం పర్వాలేదు. ఇప్పుడు గూడా బానే ఉంది. ఎక్కువ మట్టికి మాత్రం మెంతం ఒస్తుంది ఫ్రెండ్స్ అసలు. మెంతం, కొరియాండర్ ఒస్తుంది. మొన్న పుదీనా తెచ్చి ఏసిన సీడ్స్‌తో అయితే అస్సలు రాలేదు ఫ్రెండ్స్ అసలు. అసలేంటో ఏమో ఆ సీడ్సే బాలేవు. తర్వాత ఎగ్ కీమా చేశాను. చాలా బాగొచ్చింది. టేస్టీగా ఉండే అసలు ఎగ్ కీమా మాత్రం. మా పిల్లలకి అయితే చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో, ఎగ్ కీమా. సో, ఇది కూడా నేను కుకింగ్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే నా వీడియోస్‌లో చెక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత పాయసం చేశాను. చూస్తున్నారా ఫ్రెండ్స్? పాయసం అంటారు కదా! సో, ఇది కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్ అసలు. అసలు ఎంత టేస్టీగా అనిపించిందంటే ఈ పాయసం అయితే అదిరిపోయింది అసలు. వెరీ వెరీ టేస్టీ. తర్వాత మనము ఫ్రైడ్ రైస్ చేసాము. చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. మా బాబయితే ఇప్పటికీ మాట్లాడతాడు ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే. చాలా బాగుంది మమ్మీ చికెన్ ఫ్రైస్ మళ్ళీ చేయి అంటాడు. తర్వాత నేను ఇది సొరకాయ బజ్జీ, సొరకాయ పకోడీ చేశాను ఫ్రెండ్స్. సో, ఇది కూడా చూడండి వీడియో. షార్ట్‌లోనే ఉంటుంది. తర్వాత ఇవి మనము కందిపప్పుతో కబాబ్స్ చేశాను. హెల్తీ, వెరీ హెల్తీ. సో, మధ్యలో వచ్చిన మనకి ఏఐకి డిఫరెంట్‌గా ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా డిఫరెంట్ ఫోటోస్ అనమాట. సో, తర్వాత మెల్లిగా చేసింది యక్ని పులావ్ చేశాను. సో, ఇది కుకింగ్ వీడియో ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి. ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ నాకు అంటే అన్నీ కాకుండా చిన్న చిన్నగా అనమాట. సో, ఇది స్వీట్ ఐటెమ్ రాగి స్వీట్ అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్. బెల్లమేసి చేశాను. తర్వాత మేము బయటికి మందికి వెళ్ళాము. సో, ఫస్ట్ టైం పిస్తా హౌస్‌కెళ్ళి మంది తిన్నాము. తర్వాత సాబుదానా ఇడ్లీ చేశాను. అసలు అద్దరిపోయింది ఫ్రెండ్స్. సాబుదానా ఇడ్లీ అయితే మళ్ళీ మళ్ళీ చేయమన్నాడు మా బాబు. తర్వాత ఇది మన ఓట్స్ కట్లెట్స్ చేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో, ఇది మన గ్లోయింగ్ అనమాట. క్యారెట్, యాపిల్, ఆరెంజ్, మళ్ళీ టొమాటో, హల్దీ, జింజర్‌తోని నేను చిన్న డ్రింక్ చేశాను. గ్లోయింగ్ డ్రింక్ అనమాట. ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి ఒకసారి. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో, మీకు నచ్చుతుందా ఫ్రెండ్స్ నా రీక్యాప్ 2025 నచ్చుతుందా? సో, చూడండి నెక్స్ట్ కూడా అంటే 2026లో ఇంకా ఏమేమి చేస్తానో అవన్నీ కూడా తర్వాత నేను చిన్న చిన్నగా వీడియో తీసుకొని నేను పెట్టుకుంటాను ఫ్రెండ్స్.
సో మీకు నచ్చుతుందని, ఇలా పెడితే బాగుంటుందని మీకు ఒకసారి చిన్నగా రీక్యాప్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా నేనంటే ఈ వీడియో ఏం చేశానంటే జాన్ నుంచి డిసెంబర్ వరకు ఏమేం చేశాను అవన్నీ మీకు చూపిస్తున్నాను దీంట్లో. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటి నేను చెయ్యలేంది అసలు చూస్తున్నారా? ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళాను తెలుసా ఫ్రెండ్స్? మీకు తెలుసు అనుకుంటా, ఇది కూడా చూపించాను. సో ఇది దసరా మనం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా. సో దాండియాకి వెళ్ళాను ఫ్రెండ్స్. దాండియా కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళాను. సో దాండియా ఈజ్ రిలేటెడ్ టు డాన్స్ కాబట్టి ఐ జస్ట్ వెంట్ దేర్ అనమాట. టోటల్లీ ఎంజాయ్ చేసాము నేను మా సిస్టర్. అసలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను మా సిస్టర్ మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ టైం అనమాట. అసలు ఎంత బాగా అనిపించిందో. డాన్స్ ఇట్స్ రిలేటెడ్ టు డాన్స్ కాబట్టి ఐ రియలీ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ డూయింగ్ డాన్స్ ఓవర్ దేర్. చాలా వీడియోస్ తీసాను, చాలా రీల్స్ పెట్టాను, మీరు చూశారు. సో ప్లీజ్ ఎవరైతే చూడలేదో, చూడాలనుకుంటున్నారో ప్లీజ్ వెళ్ళి చూడండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి. సో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట దాండియా నైట్కి వెళ్ళాము. అసలు చాలా చాలా బాగా అనిపించింది. నాకు ఇప్పుడు నవ్వు కూడా వస్తుంది ఫ్రెండ్స్. అసలు నేనేనా వెళ్ళి ఎంజాయ్ చేశాను, చక్కగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. తర్వాత ఇంట్లో నేను చేశాను ఇది సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పులావ్ చేశాను అనమాట ఇది. తర్వాత దసరాకి ఇలా అందరి ముందు వచ్చేసి విషెస్ చెప్పాను. తర్వాత బ్రెడ్ శాండ్విచ్ ఇలా చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా టేస్టీగా అనిపించింది. చాలా డిఫరెంట్ ఐటమ్ అనమాట. బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీరు వెళ్ళి చూడండి, షార్ట్లో బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై కూడా చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఈ రెసిపీ ఎక్కడ ఉందని చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకు దొరికిపోతుంది. తర్వాత మమ్మీ బర్త్డే చేసుకున్నాము. సో తర్వాత ఇది ఇంటర్నెట్ ట్రెండింగ్ ఇది చికెన్ అనమాట. సో ఈ చికెన్ కూడా చేశాను నేను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, ఇది ఇంటర్నెట్ ట్రెండింగ్. తర్వాత ఇది మన స్వీట్ పొటాటో సలాడ్ అనమాట. సో తర్వాత మేము మళ్ళీ రిసార్ట్కి వెళ్ళాము ఫ్రెండ్స్. చూస్తున్నారా, రిసార్ట్లో పిక్స్ దిగాము. రిసార్ట్లో అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ చెప్పాలంటే. వాటర్లో మళ్ళీ తర్వాత రెయిన్ డాన్స్ చేసాము ఫ్రెండ్స్. తర్వాత వీడియోస్ కూడా పెట్టాను, రీల్స్ పెట్టాను. చాలా చాలా బాగా అనిపించింది. సో ఇవన్నిటి కోసము ఈ ఇయర్ అంతా 2025 రీక్యాప్ మీ ముందు పెట్టాలని నేను అసలు చిన్నగా ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీ. ఇది ఘాటికా కర్రీ అనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా ఇంట్రెస్టింగ్. నా వీడియోస్ చూస్తుంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే తప్పకుండా మీరు నా షార్ట్స్లో ఉంటుంది చూడండి. మంచూరియా చేశాను ఫ్రెండ్స్. తర్వాత స్వీట్ చేశాను. ఇది కూడా రాగి స్వీట్ అనమాట. అంటే రవ్వ రాగి వేసేసి ఈ స్వీట్ బెల్లం వేసి. తర్వాత సీతాఫల్ స్వీట్ అనమాట ఇది. తర్వాత ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తర్వాత మా కోడలిది అనమాట. సో తన వీడియోస్ అనమాట. తను వెళ్ళిపోతుంది కాబట్టి యూకేకి, చిన్నగా వీడియోస్ ఇంకా అలా డిన్నర్ కూడా చూపించాను ఫ్రెండ్స్. ఇది సూపీ నూడిల్స్ అసలు అద్దరిపోయింది. టేస్ట్ మాత్రం అసలు సూపర్గా అనిపించింది ఈ టేస్ట్ కూడా. ఇది కూడా చెక్ చేసుకోండి చక్కగా. మళ్ళీ మేము వనభోజనాలు చేసుకున్నాం ఫ్రెండ్. వనభోజనాల్లో చేసిన డాన్స్, వనభోజనాల్లో చేసిన కుకింగ్ అంతా మీకు ఒక పెద్ద వీడియోలో పెట్టాను. మీరు ఎంజాయ్ చేశారనుకుంటా ఫ్రెండ్స్. చూసేసి నచ్చిందా ఫ్రెండ్స్ మీకు ఆ వీడియో? సో నాకు వనభోజనాలు చేసిన వీడియోస్ కూడా మీకు పెట్టాను, ఆ రీల్స్ పెట్టాను, మీరు చూశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఫర్దర్ ఇయర్లో కూడా మీరు నాకు ఇంకా ముందు కూడా నాకు సపోర్ట్ చేస్తారని, నాతోని ఉంటారు మీరు తప్పకుండా అని నాకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. స్టిల్ ఐ ఫీల్ లైక్ ఇంకా ఫ్యూచర్లో కూడా నన్ను ఇంకా ఇలానే మంచిగా నన్ను సపోర్ట్ చేస్తారని, సో నా వీడియోస్కి లైక్ కొడతారని అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇది అనమాట ఫ్రెండ్స్. సో అన్నీ పెట్టాను మీకు వీడియోస్. సో తర్వాత నేను వైట్ పాస్తా సాస్ అంటే పాస్తా చేశాను. వైట్ సాస్ పాస్తా. సో ఇది కూడా రీల్స్లో అంటే షార్ట్స్లో ఉంది ఫ్రెండ్స్, చెక్ చేసేసుకోండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా అద్దరిపోయింది అనమాట. సో ఇది నెక్స్ట్ ఇది రోటీ ఫ్రెండ్స్. అసలు ఆలూ కుల్చా అసలు ఎంత బాగుండంటే అంత బాగుండే. మిర్చి బజ్జీ
అసలు మిర్చి బజ్జీ చేసిన తర్వాత ఇది చేసి నేను రీల్ పెట్టిన తర్వాత మా ఇంట్లో ఎన్నిసార్లు చేశానో మా పిల్లలకైతే ఎంత నచ్చిందో అసలు. మమ్మీ ఇలా చేయి, మమ్మీ అలా చేయి అని. అబ్బో! తర్వాత తందూరి చికెన్ ఫ్రెండ్స్ అసలు ఆసమ్, చాలా బాగుండే. ఈజీ, చాలా బాగుండే, టేస్టీ కూడా చాలా బాగుండే ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది, మా పిల్లలకి కూడా నచ్చింది, మా హస్బెండ్కి నచ్చింది. తర్వాత ఇది మన పూరీ కర్రీ, ఇది ఆలు పూరీ కర్రీ, వెరీ ఇన్స్టెంట్ కర్రీ ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉండే అసలు. అసలు దీనికి మాత్రం భలే లైక్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అసలు చాలా నచ్చింది కూడా అందరికీ. అందరికీ తెలుసు, అందరికీ ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ చూసుకోవాలన్నా చూడండి ఫ్రెండ్స్. సో డిసెంబర్లోకి వచ్చాం ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ డ్రై ఫ్రూట్ సోకింగ్ చేశాను. సో డ్రై ఫ్రూట్ సోకింగ్ అంటే ప్లమ్ కేక్ కోసం సోకింగ్ అనమాట. సో ఇది కూడా సోకింగ్ చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని రమ్తో నేను సోక్ చేశాను, కాస్త ఆరెంజ్ జ్యూస్ వేసి కూడా సోక్ చేశాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, నచ్చుతుందా మీకు నా వీడియో? తర్వాత ఏబీసీ గమ్మీస్, ఓకేనా? ఏబీసీ గమ్మీస్ అసలు ఇప్పుడు కూడా తింటున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఎనర్జీ డ్రింక్ అనమాట. తర్వాత క్రిస్మస్ సెలబ్రేషన్స్లో శాంటాతో ఫోటో. తర్వాత ఇది ఓట్స్ యాపీ చేశాను. అసలు చాలా హెల్దీ, చాలా టేస్టీ అనిపించింది ఫ్రెండ్స్. ఇది అసలు మనది యాపీ అయితే ఓట్స్ యాపీ, హెల్దీ కూడా, అసలు చాలా బాగుంటుంది. ఏ చట్నీతోనైనా మీరు తినండి, అసలు అద్దరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, మీరైతే నేను చూపించిన డిషెస్ అని మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏది బాగాలేదో నాకు చెప్పండి, అసలు అన్నీ బాగున్నాయి అన్నమాట. సో ట్రై చేయితే తప్పకుండా చేయండి, తప్పకుండా. సో ఇది కూడా ఒక చిన్న డెజర్ట్ అనమాట. సో ఇది మనము ఆరెంజ్ జెల్లీ టైపు చేశాను, పుడింగ్ అనమాట, ఆరెంజ్ పుడింగ్, చాలా బాగుంది. సో ఆమ్లా క్యాండీ. సో ఆమ్లా క్యాండీ అయితే ఆమ్లాతో అయితే నేను వింత వింతగా చేస్తాను ఫ్రెండ్స్. చట్నీ చేస్తాను, పచ్చడి చట్నీ అంటే అది డిఫరెంట్ చట్నీ అది. తర్వాత మన క్యారెట్ రసగుల్లాస్ చేశాను, ఇది కూడా చాలా బాగుండే. తర్వాత డిసెంబర్లో నా బర్త్డే ఉండే ఫ్రెండ్స్. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. అసలు ఈ ప్రైవేట్ థియేటర్లో చూస్తున్నారు కదా, నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అసలు. సో ఇంకా నా బర్త్డే వీడియో మీకు పెట్టలేదు, పెడతాను. సో చిన్న చిన్న రీల్స్ అయితే, వీడియోస్ చేసింది అయితే మీకు పెట్టాను ఫ్రెండ్స్. సో నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఇంతవరకు నేను చేసిన నా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటాను. సో తప్పకుండా నాతోని ఉండండి. నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి. తర్వాత చూడండి క్రిస్మస్ వీడియోస్, మా ఫ్యామిలీ ఫొటోస్ ఫ్రెండ్స్. తర్వాత నా 4DX, ఇది కూడా నా ఫస్ట్ టైం 4DS ఎఫెక్ట్ నేను ఎంజాయ్ చేసింది. తర్వాత న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేశాను, మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటా నా వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫర్దర్గా సపోర్ట్ చేయండి, నాతో ఉండండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్, ఇంకా మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని నాకు మీరు సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను నేను. నచ్చిందా ఫ్రెండ్స్? ఎలా ఉంది చెప్పండి మీకు? సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కూడా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. సో బీ విత్ మీ, సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ. ఇన్నిసార్లు అంటున్నా అనుకుంటున్నారా? పర్వాలేదు, ఓకే కదా ఫ్రెండ్స్ మీకైతే. సో ఇప్పుడైతే కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఏమేమి చేశానో 2025లో మీకు ఈజీగా ఒక వీడియోలో పెట్టేశాను. మీరు ఒక వీడియో చూస్తే యూ కెన్ గో టు మై వీడియో, లాంగర్ వీడియోస్ ఆర్ షార్ట్ వీడియోస్, ఎక్కడెక్కడ ఏముందో మీరు చెక్ చేయగలుగుతారు, మీరు చూస్తారు. చూడండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తున్నారా నా వీడియోస్? ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, సో ఎవరికైతే ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పలేదో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఫర్దర్గా ఈ న్యూ ఇయర్ మీకు చాలా మంచిగా ఉండాలని, మన అందరికీ మంచిగా ఉండాలని, అందరూ కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మాత్రం. సో ఇంకా ఏం చేశారు ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో? చెప్పాను కదా, నేనైతే ఇలా వచ్చేసాను మీ ముందుకు అనమాట, ఇలా రెడీ అయి నేనే వచ్చేసాను. సో అది, సో నేను 2025లో నేను చేయలేని ఎన్నో చేశాను ఫ్రెండ్స్. అది చాలా చాలా హ్యాపీ అనిపించింది. డిఫరెంట్, నేను ఎప్పుడు వేసుకొని డ్రెస్సెస్ కూడా వేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అసలు నిజంగా ఫ్రెండ్స్. యూట్యూబ్ ఏమో కానీ యూట్యూబ్లో మనం వేసుకొని అంటే ఆ వీడియోస్కి వేసుకునే డ్రెస్సెస్ చాలా నచ్చాయి అనమాట. హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ.